వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మృతులైన మనుషులను తన వాక్కుతో బ్రతికించెను. మృతులైన మనుషులను తన వాక్కుతో బ్రతికించెను. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మంచి సైనికునిగా శ్రమను అనుభవించు. క్రీస్తు యొక్క మంచి సైనికును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యోబు దానియేల్ శ్రమలను జయించెను. యోబు దానియేల్ శ్రమలను జయించెను. మంచి సైనికులుగా ఉండిరి, ప్రభు విజయము చాటించిరి. మంచి సైనికులుగా ఉండిరి, ప్రభు విజయము చాటించిరి. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. బిడ్డలను దీవించమని ఈ కార్యక్రమంగా ఉండి అన్ని విషయాలు సహాయపడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. విశ్వాసముతో వేడినా దయచేయును యేసు ప్రభు. విశ్వాసముతో వేడినా దయచేయును యేసు ప్రభు. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మృతులైన మనుషులను తన వాక్కుతో బ్రతికించెను. మృతులైన మనుషులను తన వాక్కుతో బ్రతికించెను. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. ఆ వాక్యమే మనలను జీవింపచేసెను. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. రక్షణ పొందుటకే దేవుడు నిన్నేర్పరచుకొనెను. దేవుడు నిన్నేర్పరచుకొనెను. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును మళ్ళించుట వలన మిమ్మును ఆయన ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదించును. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా.
నిన్ను గుర్తించెనుగా. కడగొచ్చునని యేసు నామములో ప్రార్థన చేసుకున్న తండ్రి, ఆమేన్. పాటలు పంతులు పాటలు పంతులు కలువరి సిలువలో బలియాగముగా నీ పాపములకై రక్తము కాచే. కలువరి సిలువలో బలియాగముగా నీ పాపములకై రక్తము కాచే. పాపమును నిన్ను క్షమించును, పాపమును Jabatan
బుద్ధి నిరుపమ బుద్ధి ప్రభావ మనందరి కొరకై ఎంతో సిద్ధపాటుతో మరి దేవుని దాసులు ప్రసాదంలోని ఆ స్థలాలు ఉన్నవారు మరి లోపలి భాగంలో కూర్చొని వాక్య పరిచర్య దైవజనులు మరి ప్రారంభించబోతుంటున్నారు. మరి గిద్దలూరు దగ్గరలో ఉన్న కృష్ణశెట్టి నాకు చాలా అభిమానమైన పట్టణం. కారణం ఏంటంటే తమ్ముడు దేవదానంగా చక్కటి సేవ చేస్తున్నాడు. నమ్మకమైన సేవ, యథార్థమైన సేవ. ఎంతో మంది ప్రభువులను వాక్యంగా విశ్వసించి తమని సేవ ఈ యొక్క సంఘాన్ని సేవను బహుగా దీవించాలని 4వ వచనం మొదటి భాగం చదువుకున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. దాదాపు ఈ మాట ప్రతి పెళ్లి కార్డులో పడతారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను. కొందరు బైబిల్ లేని వారుగా వస్తూ ఉన్నారు. ఒక చిన్న సలహా, క్రైస్తవ సమాజంలో అది పుట్టిన తేదైనా ఒకవేళ మరణించిన ఫంక్షన్ అయినా ఎటువంటి క్రైస్తవ ఫంక్షన్కు మీరు వెళ్తూ ఉంటే బైబిల్ తప్పక వెంట తీసుకొని వెళ్ళండి. బైబిల్ లేకుండా మరి క్రైస్తవ ఫంక్షన్కు వెళ్ళటం అది ఏమాత్రము మరి సహించేది. పరిశుద్ధుడైన దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉంటాయి. కాబట్టి బైబిల్ ఒకటే పరిశుద్ధ గ్రంథం. సెల్ ఫోన్ లో బైబిల్ చూడొచ్చు, కానీ సెల్ ఫోన్ పరిశుద్ధమైనది కాదు. కాబట్టి దయచేసి బైబిల్ ఎప్పుడు సెల్ ఫోన్ అందరూ తగలవచ్చు. నమ్మకమైన జీవము గల మా తండ్రి, ఈ దినం నేను కృష్ణశెట్టి పల్లెలో నువ్వు ఏర్పరచుకున్న మందిరం, తమ్ముడు దేవదానం, దేవుని సేవకుడు కుటుంబం, మరికొందరు దేవుని సేవకుడు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. అలాగే మా మధ్యలో తండ్రి అనాది కాల సంకల్పాన్ని బట్టి తల్లి గర్భములో తండ్రి పిండముగా రూపింపబడక మునిపే నువ్వు శ్యాముని ఏర్పరచుకున్నావు. తనకు తండ్రి కాబోయే భార్యగా తండ్రి కల్పనలు ఏర్పరచుకున్నావు. అందును బట్టి తండ్రి బిడ్డలు మరి శ్యామ్ తర్వాత కల్పన దంపతులుగా మా మధ్యకు నువ్వు చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. ఈ వాక్యాన్ని మాకు వినిపించండి. ఆ జీవితాలలో ఈ యొక్క వాక్యం ఎరిగిన వారమై తండ్రి ఈ వాక్యం వెలుగులో జీవించి నేను కనపరిచే ధన్యత మాకు కలిగించుమని, సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి తండ్రి మరి వరుడు శ్యామను వధువు కల్పనను
ఇరుపక్షముల తల్లిదండ్రులను, బంధుమిత్రులను, ఆత్మీయులను, సంఘస్థులందరినీ ఇక్కడ సమకూర్చున్నావు. ఆయన మీరు అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సమయాన్ని నీవే దీవెనకరంగా చేయమని యేసు క్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీకు వినిపించుమని యేసు క్రీస్తు నామం పేరట వందనాలు చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్లో ఈ మాట ఇక్కడే రాయబడింది. మహా గొప్ప చక్రవర్తులు ఉన్నారు. నిన్ను క్షమించును, కడిగి పరిశుద్ధ పరచును, నిన్ను కడిగి పరిశుద్ధ పరచును, నిన్ను ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా, ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. మన ప్రభువైన యేసు. వారి తలలో కిరీటాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. అలాంటి వారి వైభవాన్ని గురించి ఘనత అని చెప్పి రాయబడలేదు, కానీ అక్కడక్కడ రాయబడింది ఘనత వహించిన థియోఫిలా, ఘనత వహించిన వారు అంటే గొప్ప పేరు గలవారు, రాజులు, కిరీటాలు, రాజులు, ఘనత వహించిన వారు ఉన్నారు. కానీ అది బైబిల్లో ఎందుకో దేవుడు ఒక వివాహాన్ని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పబడింది అంటే, వివాహము అన్ని విషయములలో అంటే రాజులు, ప్రధానులు, అధికారులు, మనకున్న వస్తు సామాగ్రి వీటన్నిటిలో కూడా ఏదంటే ఘనత కలిగినటువంటిది వివాహము. ఎందుకు ఈ వివాహాన్ని దేవుడు ఘనత కలిగించినాడు? ఎందుకు ఈ వివాహాన్ని ఘనత అని చెప్పగలుగుతున్నాడు? బైబిల్లో వివాహం అనేది ప్రభువు ఏర్పాటు చేసినది. వివాహం అనేది ప్రభువు ఏర్పాటు చేసినది. మానవుని యొక్క సృష్టి క్రమంలో ఒక పురుషుడు సంపూర్ణమైనటువంటి వ్యక్తి కావాలంటే లోక సంబంధంగా తప్పనిసరిగా పురుషుడు వివాహం చేసుకొని తీరాలి. ఒక స్త్రీ కూడా సంపూర్ణమైన స్త్రీ వివాహం చేసుకొని తీరాలి. మనం చెప్పాలంటే బాలుడు, చిన్న పిల్లవాడు, బాలుడు, స్కూల్ బాయ్, ఒక యవనస్తుడు అవుతాడు. అతని జీవిత దశలో ఉంటాయి. చిన్న పిల్లవాడుగా ఉంటాడు, పాలు తాగేవాడు. దాన్ని పెద్దవాడు అవుతాడు, స్కూల్కి వెళ్తాడు, కాలేజీకి వెళ్తాడు, యవనస్తుడు అవుతాడు, ఉద్యోగం చేస్తాడు, లేదా వ్యవసాయం చేసుకుంటాడు. తప్పకుండా వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తల్లిదండ్రులు అవుతారు, తండ్రి అవుతాడు, పిల్లలు కలుగుతారు, తండ్రి అవుతారు. కొన్ని రోజుల తర్వాత మామగారు అవుతారు, పిల్లలు పెళ్లి చేస్తారు, మామడు వారికి యాత్ర ముగిస్తుంది. ఈ దశలన్నీ చూస్తే ఏ వ్యక్తులైతే ఈ దశలో కూడా వెళ్తారో వాళ్ళు ఏమన్నామంటే కంప్లీట్ వాళ్ళ జీవిత యాత్రలో వాళ్ళ జీవిత దశలన్నీ కంప్లీట్ గా వాళ్ళు నెరవేర్చినారు, కంప్లీట్ గా జీవన యాత్ర సాగించారని చెప్తాం. ఒకవేళ నీకు శరీర సంబంధంగా ఏదైనా అనారోగ్యం పాలై వివాహానికి తగిన హేతువు లేకపోతే వివాహం చేసుకొని కూడా ఉండొచ్చు, కానీ బట్ ఏ కారణం లేకుండా వివాహం చేసుకోకపోవడం అనేది మంచిది కాదు. అయితే కొంతమంది దేవుని సేవకులు విస్తారమైన పరిచర్యలు ఉన్నందువల్ల వివాహానికి దూరంగా ఉంటారు. అలా ఉండడం తప్పేమీ లేదు యాక్చువల్లీ. బట్ దేవుని యొక్క ఏర్పాటులో వివాహం తప్పకుండా మరి చేసుకోవలసి ఉంది. మనందరూ తెలిసిన సంగతి, దేవుడి వివాహాన్ని జరిగించాడు. ఎలా జరిగించాడు? ఏదైనా తోటలో మొట్టమొదటిగా ఆదాము హవ్వకు దేవుడు, యెహోవా దేవుడు పరిశుద్ధమైన వివాహం జరిగించాడు. ఏదైనా తోటలోనే వివాహం జరిగించినాడు. చూడండి, ఆదాము మరి ఒంటరి వాడుగా ఉన్నాడు. ప్రభువు అన్నాడు, అన్ని సృష్టి అంతా చూశాడు, మంచిది మంచిది మంచిది, వెలుగు కలుగును గాక, మంచిది అన్నాడు. సూర్యుడు చంద్రుడిని చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు, జలచరాలను చేశాడు. ఇవన్నీ మంచిది 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 అన్నాడు.
అయితే ఒక్క విషయం రాగానే ఆదాము ఒంటరిగా ఉన్నాడు అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది అన్ని మంచిది ఆదికాండం మొదటి అధ్యాయంలో అన్ని మంచిది అన్నాడు. ఆదాము చూడగానే ఆదాము ఒంటరిగా ఉండగా ఆదాముకి చెమట పెట్టింది. విశాఖానికి ఏనుగు యొక్క చెవులు వాడుకోలేదు. ఆదాము కొంచెం చక్కటి టీ కాఫీ పెట్టాలి, ఎవరు చెప్పేదాన్ని పెట్టేవాళ్ళు లేరు. ఆదాము బయటికి వెళ్ళి కలిసిపోతే కొంచెం నీళ్ళు ఇవ్వటానికి, అన్నం ఉండటానికి, లేదా పలకరించుకోవడానికి, ఫెలోషిప్ ఉండటానికి ఆదాముకు ఎవరు లేదు చెప్పాలంటే. వాళ్ళ దేవుడు ఒక ఆవును, కోతినో, ఏనుగునో లేదా ఒంటిని పెట్టుకుంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ అవన్నీ చూశాడు. కానీ ఇవన్నీ ఆదాముకు పనికిరావు అనుకున్నాడు. ఏం చేశాడు ఆదామును మనందరికీ తెలుసు. ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి ఒక ఎముక తీసాడు, ఆదాము దగ్గరికి నడిపించినాడు. ఆదాము యొక్క స్త్రీని చూడగానే ఒక పెద్ద సంగీత నాదంతో నాట్యమాడుతూ, ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. నేను అనుకుంటే ఈరోజు శ్యామ్ యొక్క హృదయంలో ఇలాంటి మరి కవితలు ఉంటాయి చెప్పాలంటే అది వాస్తవమే. ఎందుకంటే తనకు కాబోయే భార్య కల్పన దగ్గరలో ఉంది. ఆ రోజు ఆదాం ఏ విధంగా చూసి అవ్వను చూసి సంతోషంతో గానం చేసి పరవలు దొక్కాడో, అలాగా మరి దేవుడు ఈ యొక్క ఏదేను తోటలో ఆయన చేసిన మొట్టమొదటి పెళ్లి ఇది. సో వివాహం అనేది ప్రభువు చేసినటువంటి కార్యం. రెండవది నూతన నిబంధన గ్రంథంలో మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే వివాహంని, కానా అనే ఊరిలో యేసుక్రీస్తు వారు మొదటి పెళ్లి జరిగించిన, ఇది బైబిల్లో జరిగినటువంటి 2వ పెళ్లి. కానా అనే ఊరు ఇంకా ఉందండి. కానా అనే ఊరిలో మరి వివాహం జరిగినటువంటి స్థలం ఉంది, పెద్ద ఇల్లు. ఆ ఇల్లు ఎక్కడైతే యేసు ప్రభు 6 రాతి బాణలను నీళ్ళతో నింపమన్నాడు, ఆ 6 రాతి బాణల్లో ఒక రాతి బాణ ఇంకా ఉంది. నేను రాతి బాణను చూశాను. ఆ బాణ నిలబడి ఫోటో తీసుకున్నా. ఆ బాణ ఉన్నటువంటి ఇల్లు ఒక పెద్ద మందిరం కట్టారు. దాదాపు రోజు కొన్ని వేల మంది ఆ కానా ఊరికి వెళ్తారు, ఆ పెళ్లి జరిగినటువంటి ఇంటికి వెళ్తారు. ఆ పెళ్లిలో రాతి బాణ దగ్గర నిలబడి అందరూ చక్కగా భార్య భర్తలు ఫోటోలు తీసుకుంటారు. ఆ ఊర్లో ఆ మందిరంలోకి వెళ్ళగానే ఒక పెళ్లి మాదిరి చక్కగా డెకరేట్ చేసుకుంటారు. అది ఆ పెళ్లి జరిగిన స్థలం అద్భుతంగా ఉంటుంది. సో కానా అనే ఊరిలో యేసు ప్రభు కూడా పెళ్లి జరిగించినాడు. 3వ పెళ్లి పరలోక రాజ్యములో జరగబోతుంది. 12వ గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది. గొర్రె పిల్ల యొక్క వివాహం జరగబోతుంది. కాబట్టి బైబిల్లో ప్రారంభంలో పెళ్లితో ప్రారంభించబడింది. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు పెళ్లి జరిగించినారు. అలాగే ఈ లోకం యొక్క అంతంలో 2వ రాకడలో పరలోక రాజ్యములో గొర్రె పిల్ల యొక్క వివాహము జరగబోతుంది. కాబట్టి బైబిల్లో అందుకనే వివాహం అనేది ఎంతో ఘనమైనదిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సరే, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నా. చూడండి, ఇక్కడ మన మధ్యలో మరి పిల్లలు ఉన్నారు. నేను అందరూ చక్కగా కూర్చొని విన్నాం. కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని కోరుకున్నా. మరి పిల్లలు చూస్తూ ఉంటే చక్కటి ఆత్మీయులుగా నాకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి బిడ్డలు చక్కటి మరి రక్షణ పొందిన కుటుంబముల ద్వారా వచ్చిన వ్యక్తులు. వాళ్ళని చూడగానే వారి ఆత్మీయత, వారి ప్రార్థన జీవితం నాకు అర్థమవుతూ ఉంది. తల్లిదండ్రులు, బంధువులుగా, సంఘంగా, సేవకులుగా మనందరం కోరేది ఏంటంటే ఈరోజు భార్య భర్తలుగా కాబోయే పిల్లలు నిమ్మలమైన కాపురముగా ఉండాలని, నెమ్మది గల కాపురముగా ఉండాలని, సంతోషమైన కాపురంగా ఉండాలని. అంటే వాళ్ళు రాబో దినాల్లో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉన్నా, వాళ్ళ సంపదలు ఎలా ఉన్నా, వాళ్ళిద్దరూ ఎలా ఉండాలని నేను దేవుని సేవకునిగా, నేను ఇక్కడ ఆత్మీయులుగా మన అందరం కోరేది ఏంటంటే నిమ్మలముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సుఖముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే గొప్ప గొప్ప జీతాలు అవసరం లేదు, గొప్ప గొప్ప ఉద్యోగాలు అవసరం లేదు, గొప్ప గొప్ప అంతస్తులు అవసరం లేదండి. నేను అనేక కుటుంబాలలో మరి దేవుని సేవకుల కుటుంబాలు దర్శించేటప్పుడు నేను ఈ మధ్య ఒక కుటుంబానికి పరిచయకి వెళ్ళాను 3 దినాలు. అప్పుడే వాళ్ళకి పెళ్ళయింది.
ఇద్దరు భార్యాభర్తలు పాపం చిన్న ఒక గదిలో ఉంటారు. అంకుల్ రండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి చీరాగమనంటే సరే వెళ్ళాను, ప్రేయర్ కోసం వెళ్ళాను. ఎంత చిన్నగా ఉందంటే అంత కలిస్తే వాళ్ళ ఇల్లు 2 మంచాలు కూడా పడవు, 2 మంచాలు పడతాయి. ఒక చిన్న కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది, అందులో కొన్ని వస్తువులు మాత్రం ఉన్నాయి. ఇద్దరు దేవుని యందు విశ్వాస బిడ్డలు. ఒక చిన్న ఇల్లు, చిన్న గది, చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. వాళ్ళ ముఖాలు చూస్తే ఎలా ఉన్నాయంటే ఎంత నెమ్మదిగా ఉన్నారో నేను ఆశ్చర్యపడ్డా. అంత సంతోషంగా ఉన్నారు, అంత సమాధానంగా ఉన్నారు, అంత ఆత్మీయంగా ఉన్నారు ఇద్దరు. ఏంటి కారణం? అదే మరికొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. ఆ మధ్య ఒక పెళ్లికి వెళ్ళాను గుంటూరులో. సరే పరిచయం చేశాం. ఆ అబ్బాయి అమ్మాయి డాక్టర్. ఆ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక పెద్ద ఉద్యోగం చేస్తాడు. పెళ్ళైన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు మెడ్రాస్కి వెళ్ళి దాదాపు 2-3 లక్షల రూపాయలు విలువ గల సామాను కొనిచ్చారు. అమ్మాయి 2-3 లక్షల రూపాయల సామాన్, వాషింగ్ మిషన్, ఒక పెద్ద రెఫ్రిజిరేటర్, డబల్ కాట్లు, ఇది అది ఇంట్లో లేని వస్తువులు అంటూ లేదు. చెప్పాలంటే ఒక లారీ సామాన్ కొనిచ్చి వచ్చారు. వచ్చినటువంటి ఒక 2-3 వారాల తర్వాత అల్లుడు గారు ఫోన్ చేసి అంటున్నాడు మామగారితో, మామగారు మీ కూతురుకు చాలా కొనిచ్చారు, చాలా సంతోషమే, ఇంకా కొన్ని ఇవ్వాలి, ఇంకా కొన్ని వస్తువులు కొరత పడ్డాయి, అవి ఎప్పుడు కొనిస్తారు? ఎంత సాడ్ థింగ్ అంటే ఈ పేద ఇద్దరు చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు ఒక చిన్న గదిలో ఉంటున్నారు. వాళ్ళు ఏమి తింటారో ఏమనుకుంటారో తెలియదు, కానీ వీరి ముఖాల్లో నెమ్మది ఆనందం సంతోషంగా ఉంది. వారికి లక్షల ఖరీదు గల వస్తువులు కొనిచ్చిన వాళ్ళ ముఖాలు ఏమిలే చెప్పండి, శాంతి నెమ్మది లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు, త్వరలో పెళ్లి కాబోయే వాళ్ళు ఉన్నారు, కొన్ని క్షణాల్లో పెళ్లి కాబోయే మన పిల్లలు మన మధ్య ఉన్నారు. వీరందరి నుంచి ప్రభు మన దగ్గర నుంచి కోరేది చదువుకున్నవారండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనం. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడము, నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. నిమ్మలమైన కాపురం. ఒక మాట బైబిల్లో చక్కగా వాడబడింది. ఈ యొక్క యెరూషలేమును గురించి మాట్లాడుతూ సియోను పట్టణం, యెరూషలేము పట్టణం అదే బైబిల్ దినాల్లో లేదా ఈ రోజుల్లో కూడా యెరూషలేము పట్టణం నెమ్మది లేదు. ఎందుకంటే యెరూషలేము పట్టణంలో ఎప్పుడు యుద్ధాలు ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటారు. యెరూషలేము పట్టణంలో ఎప్పుడు నెమ్మది అనేది లేదు. అసలు ఏ క్షణం యుద్ధం జరుగుతుందో తెలియదు. అందువల్ల యెరూషలేము పట్టణాల గురించి ప్రభు రాస్తూ ఏమన్నాడంటే, ఓ యెరూషలేము పట్టణమా నువ్వు ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే నిమ్మలమైన కాపురము. నిమ్మలమైన కాపురం అంటే నెమ్మది గల కాపురం. ఒకవేళ ప్రభు చిత్తం అయితే నేను మరీ కలుస్తాను అనుకుందాం, కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని ఏళ్ళ తర్వాత తమ్ముడు శ్యామ్ తర్వాత కల్పన వాళ్ళిద్దరు ఎక్కడో చోట ఫ్యామిలీ పెడతారు అనుకుందాం. తప్పక ఉద్యోగాలు చేస్తారు, ఎక్కడో ఫ్యామిలీలో పెడతారు. నేను మరీ కలిసి అడుగుతాను, శ్యామ్ కల్పన సంతోషం కల్పన అంటూ అడుగుతాను, కల్పన ఎలా ఉన్నాం శ్యామ్ అడుగుతాను. నేను నెమ్మదిగా ఉన్నా, ఆనందంగా ఉన్నానా? నేను అంటే ఒకవేళ అడిగితే ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారా అని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ ఒకవేళ అంకుల్ మేము క్షేమంగా ఉన్నాము, మేము నెమ్మదిగా ఉన్నాము, మేము ఆనందంగా ఉన్నాము, నెమ్మదిగా ఉన్నామంటే అర్థం ఏంటంటే నెమ్మదిగా ఉన్నాం అంటే ఉన్నాము, ఏ జగడాలు లేకుండా ఉన్నాము. అలాంటి సాక్ష్యము వాళ్ళు చెప్పగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. ఇక్కడ ఉన్న దేవుని సేవకులు సంతోషిస్తారు. మరి ఇరు పక్షంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతో అమ్మాయి చేయి తీసుకొచ్చి అబ్బాయి చేతులు పెట్టారు. అర్థమేంటి? ఇన్ని రోజులు కన్నీ పెంచినటువంటి ఈ అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను సార్. నువ్వు ఏం చేస్తావో, బాగా చూసుకుంటావో లేదా కష్టపెడతావో జనరల్గా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. తల్లిదండ్రుల యొక్క ముఖాలు చూస్తే అమ్మాయిని అప్పగించేటప్పుడు ఉదయప్పటి నుంచి అంటే కొన్ని క్షణాల్లో పెళ్ళైనప్పటి నుంచి శామ్
మరి కల్పనకు ఒక కిరీటంగా ఉంటాడు, ఒక అధికారిగా ఉంటాడు, ఒక భర్తగా ఉంటాడు, ఒక యజమానిగా ఉంటాడు, ఒక స్నేహితునిగా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక తల్లిగా ఉంటాడు. వింటున్నారండి అందరూ? అలాగే కొన్ని నిమిషాల తర్వాత శ్యామ్కు మరి కల్పన ఒక స్నేహితు, చక్కటి గృహిణిగా, అలాగే స్థానిక సంఘములో ఒక చక్కటి విశ్వాసిగా ఆ బిడ్డను దేవుడు ఉండాలని మనం అందరం కోరుకుంటాం. కాబట్టి ఇవన్నీ చూస్తే నిమ్మలమైన కాపురం. ఒక మాట మీరు అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రియులందరూ, సహోదరి సహోదరుడా, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? నిమ్మలమైన కుటుంబాలుగా ఉన్నాయా, లేదా రోజు జగడమాడే కుటుంబాలుగా ఉంటాయా? మాకు దేవుని సేవకులు ఫోన్ వస్తుంటాయి, అన్నా మా ఇంట్లో ఇలా ఉందన్నా, మా ఇంట్లో ఇలా ఉందన్నా అని ఇరు పక్షముల వారి నుంచి వచ్చే ఫోన్లు ఉంటాయి. ఆయన అర్థం ఏంటంటే కుటుంబములలో నెమ్మది లేదు. కొన్ని కుటుంబాలలో చూడండి దయచేసి, నెమ్మది గల కుటుంబం. 94లో ఒక చక్కటి మాట ఉంది. సామెతల గ్రంథం, దానికంటే ముందు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. సామెతల గ్రంథం 17:1 చూడండి. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. వింటున్నారండి? నాకు అర్థమైంది. మీ ఇంట్లో రోజు బిర్యానీ తిని సంతోషంగా లేకపోతే వేస్ట్. ఒకవేళ నీ ఇంట్లో రకరకాల అన్ని ఉండొచ్చునేమో, కానీ వాటి అన్నిటికంటే నెమ్మది కలిగి ఉండి బట్టి రొట్టె ముక్క అంటే ఈ జీవనం ఎంత సింపుల్ అంటే ఇక్కడ నెమ్మది కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నెమ్మది కలిగి ఉండాలండి. అంటే కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, కొంతమంది జీవితాలలో ఈ దినాల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ధనవంతుల గురించి చక్కటి మాట రాయబడింది. లూకా సువార్త 16వ అధ్యాయం నెమ్మది. లూకా సువార్త 16వ అధ్యాయం చూడండి, 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించినవి, అలాగే నిన్నే లాజరు కష్టము అనుభవించదని జ్ఞాపకం చేసుకోవడము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. కాలమందు నీకు ఇష్టానుసారమైన సుఖంగా జీవించినావు, ఇప్పుడు నీవు అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నావు. లాజరు అయితే ఇక్కడ ఎలా చెప్పండి? నెమ్మది. సహోదరి సహోదరుడు, ఈ మధ్యాహ్నం నీ జీవితంలో నెమ్మది కలిగి ఉన్నావా? నెమ్మది చదువుకున్నావు రండి. చూడండి వచ్చేసి 94వ కీర్తన 19వ వచనం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఒకసారి దావీదు అంటాడు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. ఇంకొంటి బైబిల్లో మాట, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు. దావీదు 42వ దావీదు కీర్తనలు అంటాడు, నా ప్రాణమా, 42వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు. 5వ వచనాలు అంటాడు, నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. తన ప్రాణం కరిగిపోతా ఉంది, తన ప్రాణం కృంగిపోతా ఉంది. అయితే అలాంటి దావీదు అంటాడు, నా హృదయంలో నీవు నాకు నెమ్మది పుట్టించున్నావు. అంటే దావీదు కష్టాల్లో ఉన్నాడు, కన్నీటి లోయలో ఉన్నాడు, మరణాంధకార లోయలో సంచరిస్తూ ఉన్నాడు, సౌలు చేత తరమబడుతున్నాడు. దూరంలో ఉన్నటువంటి దావీదు అంటాడు, నా బాధలో నీ గౌరవంలో జీవించి కుటుంబ జీవితం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నీ హృదయంలో నెమ్మది కలిగి ఉండాలి. నెమ్మది నీ హృదయం అంటే వ్యక్తిగతంగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మురిగిపోయిన కోడి కూడా ఉంది కదా, అది ఎక్కడున్నా కంపు, ఎందుకంటే గుడ్డు కోడి మురిగిపోయింది కాబట్టి. నీ హృదయంలో పోతే భార్యకున్న నెమ్మది తీసి పడేస్తావు, నీ పిల్లలకున్న నెమ్మది. జనాల్లో కోవిడ్ వ్యాధి వచ్చిన వాడిని తగులుకుంటే వాడికి అందరికీ చెప్పండి కోవిడ్ వ్యాధి వచ్చినట్టే. సో నీ హృదయంలో నెమ్మది లేకపోతే నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నెమ్మది లేని వ్యక్తి ఎలా ఉండాలంటే నీ యొక్క హృదయంలో నెమ్మది కలిగిన వాడవుగా ఉండాలి. నెమ్మది కలిగిన వాడవుగా ఉండాలి.
అర్థమైందండి? మీ హృదయంలో అన్యోన్య దంపతులుగా అలా లేదనుకుందాం. కొత్తగా వీరికి కుటుంబం వచ్చిందండి, తెల్లవారు జగడబోయే శ్యామ్ కల్పన వీరి కుటుంబాలు కూడా నెమ్మది గల కాపురాలుగా ఉండడానికి మనందరం ప్రార్థన చేద్దాం. ఎలా ఉండాలి నెమ్మది గల కుటుంబాలుగా? నంబర్ 1 చదువుతున్నారండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం. నెమ్మది గల కుటుంబాలుగా ఉంటాయి. అర్థమవుతుందండి? ఎక్కడ నీతి ఉండదో అక్కడ నెమ్మది ఉంటది. ఎక్కడ నెమ్మది ఉండదో ఆ కుటుంబం ఎలా ఉంటాయి చెప్పండి? సుఖకరంగా ఉంటాయి. వింటున్నారండి? నీతి ఉన్న చోట నెమ్మది ఉంటది, నెమ్మది ఉన్న చోట చెప్పండి సుఖం ఉంటది. ఏంటి ఇక్కడ చూడండి, చక్కటి ఉంది. నీతి సమాధానం కలుగజేయను, అప్పుడు నిబ్బరము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే రక్షించబడరో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడరో అలాంటి వారికి నెమ్మది కలుగదు. అలాంటి వారికి నెమ్మది కలుగదు. నేను నమ్ముతాను కాబట్టి వారి హృదయంలో శాంతి నెమ్మది ఉంది. కాబట్టి వారి కుటుంబాలలో కూడా శాంతికరమైన జన్మలంతా నడిపించే దేవుడు ఉంటాడు. కాబట్టి నెమ్మది కలిగిన వారుగా ఉంటారు, నీతి కలిగి ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ చిన్న గుంపులో సహోదరులు ఇంకా మీ జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, నీతి గల న్యాయాధిపతిని మీ హృదయంలో చేర్చుకోకపోతే, నీ పాపము క్షమించబడకపోతే మీ హృదయంలో నెమ్మది ఉండదు. రక్తములో కడగబడాలి. ఇంకొక మధ్య మనం ముందుకెళ్తాం. ఈ యొక్క యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడిన తర్వాత 1 యోహాను పత్రిక ఒక చిన్న మధ్య ముందుకెళ్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7 కల్పన మీ జీవితంలో సుఖకరమైన కుటుంబాలుగా జీవించాలంటే రెండవ గొప్ప సత్యం ఏంటంటే నీతి గల వ్యక్తిగా, నీతి గల శ్యామ్గా, నీతి గల కల్పనగా ఉంటే మీ కుటుంబాలలో నీతి సమాధానం కలుగుతుంది. అప్పుడు మీ కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. నీతి గల కుటుంబాలుగా ఉంటాయి, సుఖకరమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయి. రెండవది చదువుకున్నారండి, 119వ కీర్తన 165వ వచనం. ఎవరు నీతి గల వారుగా సుఖకరమైన కుటుంబాలుగా ఉంటాయి. రెండవది 119వ కీర్తన 165వ వచనం. అందరం చదువుకుందామండి. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మ సంవత్సరములు ప్రేమించువారు ఎంతో నెమ్మది కలదు, వారు తూలు తొచ్చుటకు కారణమేమీ లేదు. నెమ్మది గల కుటుంబం, నెమ్మది గల సంసారం ఉండాలంటే రెండవ కారణం, నీ ధర్మ శాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. సో మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో లేదా సంఘ జీవితంలో మరి ఏదైనా కావచ్చు, సుఖకరమైన జీవితాలు, నెమ్మది గల కుటుంబాలుగా ఉండాలంటే రెండవ రహస్యం ఏంటంటే దేవుని వాక్యమును నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తోచులకు కారణం అంటే ఏది ఉండదు. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించడంటే 3 విషయాలు, నాకు సమయం లేదు. కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించాలంటే అంటే నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించడంటే మొట్టమొదటిగా వాక్యాన్ని చదవాలి, రెండవది వాక్యానికి లోబడాలి, మూడవది వాక్యానుసారంగా జీవించాలి, నాలుగవది దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. మందిరమును హత్తుకొని ఉండాలి. నశించున్న ఆత్మల పట్ల భారము కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తామో, వాక్యాన్ని అనుసరిస్తామో, వాక్యానుసారంగా జీవిస్తామో, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తామో, దేవుని యొక్క సేవ పట్ల, సంఘము పట్ల, నశించుతున్న ఆత్మల పట్ల శ్రద్ధ చింత కలిగి ఉంటామో, అప్పుడు మన కుటుంబాలలో నెమ్మది కలిగిన వారంగా ఉంటాం. నెమ్మది కలిగిన వారంగా ఉంటాం. నేను పరిచయకి వెళ్ళాను. చక్కటి దైవజనుడు, చిన్నవాడు, దాదాపు ఒక 60 మందికి ఎక్కువ రాదు.
నువ్వు ఎన్నో దేశాలకు వెళ్ళుంటావు, అనేక స్థలాలకు వెళ్తావు, కానీ మా సంఘం అంతా నేను రావాలని కోరుకుంటుంటే తమ్ముడు నేను తప్పకుండా వస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ సేవకులు ఒక వ్యక్తి అందరికి భోజనాలు పెట్టాడు, కృతజ్ఞత కూడికి పెట్టాడు. ఏంటి తమ్ముడు అంటే, అన్న నేను చిన్న ఉద్యోగం చేస్తాను అన్న. చాలా చిన్న ఉద్యోగం, మంచి తమ్ముడు, ఏంటి తెలియదు సరేది. వాళ్ళ కుమారుడు ఎలాంటి వాడంటే బీటెక్ చదివాడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో, ఎంటెక్ ఐఐటి తిరుచునాపల్లి, ఎన్ఐటి అంటే ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐటి. అతనికి ట్రైనింగ్ పీరియడ్ లోనే నెలకు 55,000 రూపాయల జీతం, ట్రైనింగ్ లోనే ఇచ్చే జీతం 50,000. ట్రైనింగ్ కాగానే జీతం కనీసం 300 ఉంటుంది. 24 ఏళ్ళ వయసు గల పిల్లవాడు. అంటే ఎలా జరిగింది? ఆ కుటుంబం అంతా కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించే కుటుంబం, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే కుటుంబం, వాక్యానికి లోబడే కుటుంబం, మందిరాన్ని సేవకులను అంతగా గౌరవించే కుటుంబం. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, నెమ్మది గల కుటుంబం. కాబట్టి నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. సహోదరుడా, కల్పన తదశాం, మీరు ఇరువురు కూడా భక్సింగ్ గారి క్రమం ఏంటంటే ప్రతిరోజు ఇద్దరు కలిసి జాయింట్ తిమోతి 2:1 అందరం చదువుకున్నాం దయచేసి. 1 తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఒక రహస్యం ఏంటి తెలుసా? మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంటే సుఖముగా బ్రతకాలంటే మూడవ రహస్యం ఏంటి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలా మంది జీవితాలు గుర్తుంచుకోండి, అది ఎలా ఉంటుందంటే కొన్ని గంటల సేపు రాత్రి అంటే ఆయన మహాదైవజనుడు అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకవేళ అంత ప్రార్థన నీకు అవసరం లేకపోవచ్చు, కానీ దాని నీ యొక్క కుటుంబ సభ్యుల కోసం, నీ అక్కల కోసం, నీ స్నేహితుల కోసం, నీ బంధువుల కోసం, నీ తెలిసిన వారందరి కోసం. కానీ దేవుని వాక్యం మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రార్థన ఎలా ఉంది సహోదరి? ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? చిన్న సభల తమ్ముడు శ్యామ్, సహోదరి కల్పన కూడా వారి హృదయంలో నెమ్మది కలిగి, కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. సమయం మీ కుటుంబాలలో ప్రార్థన ఉందా? కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే నెమ్మది ఉండదు, సుఖముగా ఉండదు. కాబట్టి వీళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ కూడిన మీరు అందరూ, మనం అందరం ప్రభు మీద ఆనుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నదో, ఆనుకోవడం అంటే టోటలీ డిపెండింగ్ అపాన్ హిమ్, సబ్మిటింగ్ టు గాడ్ ఆల్ ద టైం. నీ యొక్క జీవితంలో మాట చెప్పాను, కానా వివాహ విందు మనందరికీ తెలుసు, అయిపోయింది ద్రాక్షారసం. ప్రభు యొక్క మాటల వల్ల సంపూర్ణంగా లోబడ్డారు, అంచుల మట్టుకు నింపినారు. అంచుల మట్టుకు నింపడం అంటే ప్రభు యొక్క మాట మీద సంపూర్ణంగా ఆనుకున్నారు, ప్రభువుకు లోబడ్డారు. ప్రభు మీద ఆధారపడడానికి వెళ్ళొద్దు. తెల్లవారి అత్తమామగారు లెటర్, మామగారు అత్తగారు మాకు అది లేదు ఇది లేదు ఎన్నడూ తల్లిదండ్రులను ఇటుపక్షల వాళ్ళ గురించి వారికి బాధ కలిగించకండి. ఇంతకాలం చదివించినారు, కష్టపడ్డారు, ఈ స్థితికి తెచ్చారు. మీ యొక్క ప్రతి అవసరానికి యేసు వైపు చూద్దాం. అది అందం, యేసు వైపు చూద్దాం. ఒక అక్కగా 10 జాడీలు, ఏంటక్క 10 జాడీలు పెట్టామంటే అని అంటుంది. ఈ జాడి పెద్దల్లోనికి, ఈ జాడి చిన్నల్లోనికి, ఈ జాడి మరొకల్లోనికి. అంటే అల్లులకు పార్సల్ అన్నమాట, పచ్చళ్ళు ఇవన్నీ. అంటే ప్రేమతో మన అమ్మ మాట అనేది, అన్న పంపకపోతే మా పెద్దలు ముఖం మార్చుకుంటాడు అన్న.
చిన్నలుడు మార్చుకుంటాడన్న పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలకు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు నందు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడితే నీతి సమాధానం దొరుకుతుంది. రెండవది, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతగా నీవు నేను ప్రేమిస్తావు, నీవు నేను నెమ్మది కలిగి ఉండాలంటే కీర్తనల గ్రంథం 91:4 కీర్తన 91:4. ఈ కోవిడ్ దినాల్లో నేను ఈ వాక్యాన్ని, ఈ కీర్తనను ప్రతిరోజు విన్నానండి బాబు. ప్రతిరోజు ఈ కీర్తనను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టి చదివే వాళ్ళమన్నారు. నేను కూడా మా కుటుంబ ప్రార్థనలో మామూలు వాక్యం చదువుకుంటూ ఇది కూడా ప్రతిరోజు చదువుకునేవాడిని. 91:4 అందరూ చదువుకుందాం. ఏమిటండి? ఆయన రెక్కలతో నిన్ను కాపును ఆయన జీంపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించే రక్తముతో. సేవకుడవైనా ఇశ్రాయేలు నేర్పరచుకొనినా యాకోబు నా స్నేహితుడైనా అబ్రహాం సంతానమా సేవకుడవైనా ఇశ్రాయేలు నీకు ఆశ్రయము. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. మూల భాషలు ఏముందంటే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము నెమ్మది కలుగునని ఉంది. నెమ్మది కలుగును. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము ఏం చెప్పండి? నెమ్మది. యొక్క ప్రభుత్వం ఇంటికి వస్తున్నాం, నీ యొక్క అధికారంలోకి వస్తున్నాం, నీ ఆధీనంలో వస్తున్నాం, మేము నీ బిడ్డలం అలా. ఎప్పుడైతే ప్రభు యొక్క రెక్కల కిందకి వీళ్ళు వస్తారో, కోడి తన పిల్లలకు ఏ విధంగా ఆశ్రయించి నెమ్మది కలిగిస్తుందో, ఈ ఇద్దరు బిడ్డలను ఈ దినం నుంచి దేవుడు వారి బ్రతుకు దినములన్నిటిలో కూడా సుఖము, శాంతి, నెమ్మది ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రమాణ చెప్పిన ముగిస్తాను కలిగి ఉండాలి. అలాగే శ్యామును బట్టి వాళ్ళ అత్తగారు మామూలుగా, శ్యామ్ నువ్వు మా ఇంటికి అల్లుడిగా, మా కుమారుడిగా ఉంటున్నావు, నిన్ను బట్టి మమ్మల్ని దీవించినాడు. దేవుడి వీరిని ఆశీర్వదించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని మనమందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు శ్యామును, కల్పనను భార్యాభర్తలుగా జతపరచబడబోతున్నాడు. కల్పనను తండ్రి భూమి పునాదులు వేయబడక మునిపే ఈ లోక యాత్రల్లో తండ్రి భార్యాభర్తలుగా జీవించడానికి మీ అనాదికాల సంకల్పానికి స్తోత్రాలు. ఆ ఇద్దరు బిడ్డలు తండ్రి నీ యందు విశ్వాసం ఉంచిన ప్రియులుగా ఉన్నారు.
వారి గురించి నెమ్మదిగా స్తోత్రాలు. అలాగే ఇప్పటి నుంచి తండ్రి వారి భార్య భర్తలు కాబోతుండగా వారి కుటుంబంలో నెమ్మది, వారి ప్రాకారంలో నెమ్మది కలిగించి తండ్రి ఈ విధంగా నెమ్మది గల కుటుంబాలుగా జీవితకరంగా చేయి. నీ నామానికి ఘనత తెచ్చు వారుగా చేయి. మిగతా సమయం దీవెనకారంగా చేయండి దేవా. వారిని బహుగా దీవించండి, ఫలింపజేయండి, వర్ధిల్ల చేయి. వారి కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో తండ్రి సైతానుడు ప్రవేశించకున్నట్లు యోగినంత వరకు తండ్రి నీ కాపుదల, నీ భద్రత వారికి తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్ల చేసి మహిమ తెచ్చుకోమని నిరాకడ వచ్చి పర్యంతం బిడ్డలను మీ చేతుల్లో భద్రపరిచి ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు సమయంలో విశేషమైన తీసుకొని మీకు నామంలో ఏర్పరచుకున్న బట్టి స్తోత్రం నిలుచుకొని మీ యొక్క సాక్షులుగా నిలబెట్టుకున్న విధానం బట్టి లెక్కలందరూ స్తోత్రం తండ్రి. నాటి నుండి నామంలో సంఘంలో ప్రభువా నానాటికి విశ్వాసంగా భక్తిగా ప్రభువా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా నన్ను పెంచుతూ వచ్చిన విధానం బట్టి ఇక్కడ ముందు నేను రక్షించుకోవాలి నాటి నుంచి నిరంతరం నుంచి ప్రభా మీ యొక్క మందిరంలో పరిచయం చేస్తూ మీకు ఇష్టమైన వాటిగా నేను మీకు దగ్గర వారిగా నేను పనిచేస్తున్న విధానం బట్టి లెక్కనే ఉన్నాను. గత నుంచి నుంచి ప్రభావ నా కుటుంబంలో కానీ నన్ను కానీ ఎంతగానో ఆదరిస్తూ వచ్చారు. అని బట్టిస్తూ తండ్రి ప్రభా ఎక్కడ ఉన్నాను నేను ప్రభా మీకు పొరపాటుగా మీకు ఇబ్బందికరంగా నేను తప్పు చేసినట్టు క్షమిస్తూ రక్తం చేత నా యొక్క ప్రతి పాపము కడిగి ప్రస్తుతపరిచి మిగత రాజ్యములకు నన్ను వాసునిగా అంగీకరించిన విధానం బట్టి నడుస్తుంది. అంతేకాదు ప్రభా నా పట్ల ఎంతగానో మేలు చేస్తున్న విధానంలో ప్రభా ఎవరు నన్ను పట్టించుకున్నప్పుడు కానీ ఎవరు నన్ను దగ్గర తినప్పుడు కానీ మీ యొక్క నెమ్మది మీ యొక్క సమాధానము మీరు నాకు ఉండి ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములు. అంతేకాదు మీ తండ్రి నాకు ఇస్తున్న ప్రభా మేలుకు వాళ్ళ యొక్క దారిని బట్టి వాళ్ళ యొక్క మంచి వాక్యం సందేశం బట్టి అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. వారిని నా పట్ల మీరంతగా అందరూ నాకు ఎంతగానో ప్రేమతో ఇంతవరకు దయచూపించిన విధానం కొత్తగా కుటుంబం కట్టబడుతున్నప్పుడు ప్రభావ మా కుటుంబం అనుదినము ఉదయకాలం వదులుకొని సాయంకాలం దినం ముగించు వరకు మీ యొక్క ప్రార్థనతో ముగించి ప్రభావ మీ ప్రార్థనతో ముగించులాగా దయచూపిస్తున్నాను. మా యొక్క కుటుంబము మీ యొక్క నామంలో మీకు ఇష్టమైన రీతిగా కట్టబడటకు మీ యొక్క నామంలో మీ చిత్తం ఎరిగి ఉన్నాను. మీ యొక్క నామంలో ప్రభావ మీ యొక్క చిత్తం ఎరిగి నేను సిద్ధమైనందుకు అందుబట్టి స్థితిస్తున్నాను. ప్రభావం మాట్లాడుతూ కావాల్సిన ప్రతి ఒక్క వందనాలు చూపించుకుంటున్నాను. సమయం సరిపోదు కనుక ఎంతగానో స్థుతిస్తూ నా స్థుతి ఆరాధన ఏ స్పష్టత నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Now
ప్రేమించి ఇవన్నీ కొరకని సిద్ధపరిచిన విధానం బట్టి కూడా ఈ స్వతంత్ర ఆరాధిస్తున్నాను ప్రభా. తండ్రి నేను కూడా మరి నేను పాపంలో లోకంలో ఉన్నప్పుడు నేను ప్రేమించినది కానీ ప్రేమను గౌరవమైంది ప్రేమాస్వరూపమైంది ప్రభా. నన్ను ప్రేమించి గొప్ప ప్రేమ చేత నన్ను ఎంతో జ్ఞాపకం చేసుకుని కొన్ని గొప్ప రక్షణ అనుగ్రహించి తండ్రి ఎంతో వచ్చినారు ప్రభా. వివాహం విషయమంతా కూడా మీ కృప నాకు తోడుగా వచ్చినారు. అందుని బట్టి మీ స్తుతించి ఆరాధిస్తుంటున్నాను ప్రభా. తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంపూర్ణంగా నా జీవితంలో మీరు నెరవేర్చినందుకే కూడా మీ స్తుతించి ఆరాధిస్తుంటున్నాను ప్రభా. దేవా, ఈ దినము మీకు దినంగా మీకు యెహోవా ఏర్పాటు చేసిన దినంగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి తండ్రి వివాహ విషయంలో కూడా నాయన ఇంతవరకు నీ కృప చూపిస్తూ వచ్చినారు. అందుని బట్టి మీ స్తుతించి ఆరాధిస్తుంటున్నాను ప్రభా. నన్ను ప్రేమించి తండ్రి మరి శాంతినాను ప్రభా. వివాహం కొరకై ప్రార్థించిన దైవజనులు విశ్వాసులు ప్రతి ఒక్కరి ప్రార్థన బట్టి కూడా నిస్తున్నాను ప్రభా. అట్లు మా జీవితాలను మేము కూడా మీకు నీ సమాధానం ప్రభా నన్నే జీవించటకు కృప చూపిస్తారని పాలన పట్టుకొని చూస్తున్నా. అట్లు మీకు వాసన కూడా మన దగ్గర తీసుకొచ్చి తండ్రి వివాహ విషయంలో మీకు వాక్యము మాకు అందించిన విధానం బట్టి కూడా స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా. తండ్రి ఇంతవరకు మీ కృపను తోడుగా పెంచినారు. మనల్ని బట్టి మనల్ని పురాత మూల సమయం కూడా మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరే కృప చూపించండి. అటు మా జీవితంలో నేను కూడా ప్రభా నమ్మకంగాను ఆత్మీయంగాను ప్రభా ప్రార్థనలు కూడా తన నమ్మకంగాను నేను ప్రేమించి నీటిని ప్రేమించి తండ్రి అనేకులకు సాక్షులుగా ఉన్నట్టు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఇంతవరకు మీరు చూపించిన మహాకృప ప్రేమ కైకం అంతటిని బట్టి కూడా తండ్రి ఏం చేయించడానికి ప్రభావ ఏం చేయించని ప్రయాసాలను నడుపుకుంటూ నా కొద్ది సొమ్ము ఆరాధన అర్పించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. వారు ప్రార్థన చేశారు. రక్షకుడు యేసుక్రీస్తునామమును బట్టి కొంతమందికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉపయోగించి శ్రేష్టమైనటువంటి గురువు అనుగ్రహించేందుకై స్తోత్రం. కల్పన పూర్ణ జీవితంలో మీరు జతపరచుటకు ఈ విధంగా ఏర్పాటు చేసే విధానం బట్టి కొంతమంది స్తోత్రాలు చెల్లి ఈ దినం ప్రభుత్వం సేవకులను పరిశుభ్రమైన సంఘమైన పూర్ణ జీవితంలో జీవితాలు భావిస్తులుగా చేయబడ్డకు మరి మీ రాసిన ద్వారా ఇచ్చిన వాక్యం బట్టి కూడా వందనములు. గుణమేదని మీరు సెలవుకు వచ్చారు. గుణమేగా ఆ యొక్క వివాహం ద్వారా నీటి మందులుగా చేయబడి వారి సమాధానము మిమ్మల్ని నిపుణులు కలిగి జీవించడానికి మీ సంఘము సహవాసము వాక్యమును సేవకులను పరిశుద్ధులను అనుగ్రహించారు. స్తోత్రాలు దేవా. అలాగే వారు ప్రభు మీ వాక్యమును ప్రేమించిన వారై మరి ప్రభు ఎంతగా ప్రార్థిస్తూ జీవించడానికి సహాయపడండి. అలాగే ప్రభు వాక్యం ద్వారా మీ సన్నిధిని వారు ప్రేమించి మీ సంఘమును ప్రేమించి ప్రభు మరి నీ యొక్క సంఘములో మీకు సేవించేవారుగా స్థిరపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించి వారు ప్రభు చేసిన ఆరాధనను బట్టి నీ వాక్యం ద్వారా మీ కొరకు జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం. అలాగే కల్పనను సాగుగా జ్ఞాపకం చేసుకోండి. ఆదర్శ కుటుంబముగా అనేకలకు మరింత మార్గదర్శకమైనటువంటి విశ్వాస జీవితము
జీవించడానికి మీరు దానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాము. చేయాలి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఇంతవరకు ప్రభు అద్భుతంగా ప్రభు మహిమార్థమై ఈ యొక్క సంఘం యొక్క కుమార్తె ఇద్దరు దేవుని యొక్క సమగ్రంలో సంఘం యొక్క దేవుని యొక్క సమగ్రంలో వారు మరి ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నారు. ఈ ప్రమాణం చేయబోతున్నాడు. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. నేను సర్వశక్తి గల దేవుని యొక్క సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకరమైన ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరికను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు కల్పనను నాకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడుతానని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి అందును లేమి అందును నేను ఆమె ఎడల నమ్మకముగా అందునని వాగ్దానం చేయుచున్నాను. జీవమాన కృపావరంలో వారి భాగస్తురాలిగా ఎరిగి ఆమెను నా స్నేహితురాలిగాను సహచరురాలిగాను సహపరిచారకురాలిగాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకోదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదువుతూ ప్రారంభించదనని ప్రమాణం చేస్తున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదివి ముగించదనని ప్రమాణం చేస్తున్నాను. నా దేహము మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా నుంచుదనని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు యేసుక్రీస్తు నామమును హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. దయచేసి అందరూ ఆమేనండి. ఆమేన్. సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైన దేవియు నా దేహమందు
లేదని వెల్లడి చేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నా కొరకు తను తాను అప్పగించుకుని నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి శ్యామసుందరరాజు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భర్తనుగా స్వీకరిస్తున్నాను. నేను అతన్ని ప్రేమించి సంతోషింపజేయనని ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యవంతును అనారోగ్యవంతును కలిమియందును లేనియందును నేను అతని ఎడల నమ్మకంగా ఉండునని వాగ్దానం చేస్తున్నాను. నేను అతనికి లోబడిందునని మరి ప్రభునందు కుటుంబమునకును అతని శిరస్సుని గౌరవించదనని ప్రమాణం చేస్తున్నాను. జీవమున కృపావరములో అతడు పాలిభాగస్తుడిని ఎరిగి అతన్ని నా స్నేహితునిగాను సహచరునిగాను జత పనివానిగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకున్నదనని ప్రమాణం చేస్తున్నాను. దినమును అతనితో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదువుతూ ప్రారంభించదనని ప్రమాణం చేస్తున్నాను. అదే రీతిగా దినమును అతనితో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదివి ముగించదనని ప్రమాణం చేస్తున్నాను. నా దేహమును మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమనిచ్చి ఘనముగా ఉంచుతుందని ప్రమాణం చేస్తున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమంగా ఇచ్చిందనని ప్రమాణం చేస్తున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం చేస్తున్నాను. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. దయచేసి అంత రామేనండి. జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప మేలు కొరికి నీకు వందనాలు. గతంలో మా ప్రభా ఈ దినం కొరికే ప్రార్థిస్తుంటుండగా మీరు మా ప్రార్థన ఆలకించి వివాహ దినమును అన్ని విధాలుగా అప్పుడు తండ్రి వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకుని అప్పుడు తండ్రి చేసిన మీ గొప్ప సహాయం బట్టి మీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రభా మరి వారి కల్పనను మీరు జ్ఞాపకం చేసుకొని వారిద్దరూ ఈ దినమును భార్యభర్తలుగా మీరు అంగీకరించి మా ప్రభా వారి ప్రమాణముల ద్వారా తండ్రి మరి తండ్రి వెంట వారు చేసినటువంటి ప్రమాణం గ్రహించండి. అనేకుడికి నమ్మకంగా జీవించడం సహాయపడుతుందండి. ఉదాసం ద్వారా మాకు తండ్రి ఇచ్చిన వాక్యం కొరికి నీకు వందనాలు. మేము మరి లోకంలో ఏమున్నప్పటికీ మేము లేని జీవితం ఇది మెమోరియల్ జీవితం అని మేము వాక్యం గారు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగా మాకు ఏది లేనప్పటికీ మేము కలిగి ఉండి మీ ద్వారా నెమ్మది పొందిన వారిని ఎంతో సహాయపడుతుంది కూడా చూపించండి. మీ దాసుని కొన్ని సేవకులను సంఘాలను బంధువులను అందరినీ జ్ఞాపకం చేసుకుని గ్రహించండి. ప్రభుత్వ చేతుల కొరకు తెచ్చు వేసి నామంలో స్థితించి ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవగణితులకు కలిగిన మా పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మంచి సమయములు శుభదినములు ప్రభుదినములు ప్రభా మీరు ఘనకార్యములు చేసి ఉంటున్నాం ప్రభా. మీ సంకల్పము ఈరోజు నా ప్రభా ఈ దినము నా ప్రభా ఇద్దరులను మీరు దీవించి ముందుగానే ఏర్పరిచి పెద్దల ద్వారాను సేవకుల ద్వారాను సంఘ విశ్వాసుల ద్వారాను ప్రార్థనల ద్వారాను మరి ఆయన మీరు ఈ ఘనమైన కార్యాన్ని మీరు చేయించిన దానికి మీకు స్తోత్రము. సేవకుల ద్వారా అన్ని విషయములు
ఆయన వెలమయ్యేది అని చెప్పి నా ప్రభు వివాహముని ఎదుటి చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. శ్యాముని మరి సోదరి కల్పనను మీరు జతపరిచిన విధముపై మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. వారి ఊరు ఆయన చేసిన సాక్ష్యమును బట్టి వారు ఆయన ఆ విధముగా జీవించడానికి నా తండ్రి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి విధానం మహిమార్థం కొరకై సంఘం ఎదుటను సావాస ఎదుటమును ఆయన మరి ఆ తల్లిదండ్రుల ఎదుట బంధువుల ఎదుటను ఒక సాక్ష్యం కలిగిన వారు మంచి జీవితం జీవించలాగిన మీరు సహాయం చేస్తున్నామని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు చేసిన ప్రతి గొప్ప కార్యములను బట్టి వచ్చిన వారిని సంఘం వారిని సేవకుల్ని అందరినీ మీరు దీవించి ఆయన ఈరోజు మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఇది మొదలుకొని ఆయన మీ ఆత్మ తోడుగా ఉండి నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రజలు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కల్పనకు వర్తనలు మరి శ్యామసుందరరావుకు మరి కల్పనమ్మ భార్యను భార్యభర్తలుగా పేట ప్రకటన చేస్తున్నాము. దేవుడు దృఢపరిచిన చేసిన తర్వాత వారు సర్టిఫికెట్ లో కల్పన గారు శ్యామసుందరరావు గారు మ్యారేజ్ రిజిస్టర్ లో సంతకం చేస్తారు. మూసగాడిని నేను మూసముతో బ్రతికి తిని మూసగాడిని నేను మూసముతో బ్రతికి తిని పోరాడి తిని నేను ఆశీర్వాదించితివి పోరాడి తిని నేను ఆశీర్వాదించితివి జగత్పునాది వేయబడక మునుపే ఏర్పరచుకో నేను జగత్పునాది వేయబడక మునుపే ఏర్పరచుకో నేను ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కృప యేసయ్యా ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కృప యేసయ్యా ఎంత కృప యేసయ్యా నా సేవకుడవైనా ఇశ్రాయేలు నేర్పరచుకొనినా యాకోబు నా స్నేహితుడైనా అబ్రహాం సంతానమా నా సేవకుడవైనా ఇశ్రాయేలు లోకములో నేను పాపిగా జీవించితినయ్యా పాపలోకములో నేను పాపిగా జీవించితినయ్యా పాపము కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి పాపము కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి
జగత్పునాది వేయబడక మునుపే ఏర్పరచుకో నేను. జగత్పునాది వేయబడక మునుపే ఏర్పరచుకో నేను. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప యేసయ్యా. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప యేసయ్యా. ఎంత కృప యేసయ్యా. నా సేవకుడవైనా ఇశ్రాయేలు నేర్పరచుకొనినా యాకోబు నా స్నేహితుడైనా అబ్రహాం సంతానమా నా సేవకుడవైనా ఇశ్రాయేలు. స్తోత్రములు 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 స్తోత్రములు. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుల వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. నేను వేదిక సంఘమిత దైవజనుల తల్లిదండ్రుల సమక్షంలో మా ప్రభువ నేను సహోదరుడు శ్రావణు, సహోదరి కర్తనను మా ప్రభువ జతపరిచినటువంటి విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వీరికి కావలసినటువంటి చక్కటి వర్తమానాన్ని దైవజనుల ద్వారా విరమించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడిని మా ప్రభు ఎంత పరిశుద్ధమైనదో ఇప్పుడు వాక్యం ద్వారా తెలుసుకున్నారు, ప్రార్థించారు. ప్రభు జీవితాంతం నా తండ్రి ఒకరికొకరు హత్తుకుని నేను ఒకరికొకరు ప్రేమించుకుని ఒకరికొకరు లోబడి భర్తగా ప్రేమించి భార్యగా లోబడి ఇద్దరు కలిసిన నీ వాక్యానికి లోబడి ప్రభు నీ ధర్మశాస్త్ర ప్రకారంగానైనా జీవించటకు పిలుచుమని ప్రాధాన్యపడుతున్నా. నీ ప్రశస్తమైనటువంటి రక్తం చేతనైనా మీరు మిమ్మల్ని ఎలా కొన్నారు, ఎలా పరిశుద్ధంగా చేశారు మా ప్రభువ. ప్రతిదినము అది జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువ నేను మీరు జీవించుకుంటున్నైనా సహాయం చేయమని ప్రభు ప్రాధాన్యపడుతున్నా. నేను ఈ సమయంలో బైబిల్ పురమైనా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నా తండ్రి. తమ హృదయాలు కూడా నేను ఇచ్చిపుచ్చుకొని ఏ రీతిగా ఋతు గ్రంథంలో ఋతు తన కుటుంబంతో హత్తుకుని ఉన్నారు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాటలు చూసుకున్నాం ప్రభు. ఆ రీతిగా నా తండ్రి మీరు దీవించి బలపరిచి ఆశ్రయించి జీవితాంతం వరకు నేను దేవుని తిరిగి ఫలించి అభివృద్ధి పొందేలాగా చేయండి. యేసు నామమున ప్రార్థించి దీవించి వీరి గురించి బాగుతుంది. ఆమేన్. క్రీస్తు నందు మనలా ఆయనతో కూడా లేపి, క్రీస్తు నందు మనలా ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను, పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. జగత్పునాది వేయబడక మునుపే ఏర్పరచుకో నేను. జగత్పునాది వేయబడక
వేయబడక మునుపే ఏర్పరచుకో నేను. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప యేసయ్యా. మరి ఈ ప్రస్తుతమైన వివాహంలో వాక్యానుసారంగా వారు చేసిన ప్రార్థనలు, ప్రమాణాలు, మరి సంఘములుగా దేవుని యొక్క సముఖంలో మీ సన్నిధానంలో పొందేవారు భార్యాభర్తలుగా మీరే ఒక కుటుంబంగా కట్టి ఇప్పుడు మిమ్మల్ని దీవించారు. ఈ కార్యానికి కార్యకార్యానికి అన్ని విధాలుగా ఇంతవరకు మీరు ఎంతో మీరు సహాయపడుతొచ్చారు. మరోసారి రెండు కుటుంబాలను, తల్లిదండ్రులను, బంధువులను, నూతన దంపతులను మరోసారి వాక్య పరిచయ చేసిన దైవజనులు, జనగామ వచ్చిన దైవ సేవకులు, గ్రామాల నుంచి ఇంకా స్థలాల్లో చాలా మంది సేవకులు వచ్చారు. వారిని జీవించమని ఈ కాలంతో ఇంతవరకు ఎంతో సహాయపడుతొచ్చారు. కరోనా అనానుకూలంగా ఉన్న అన్ని అనుకూల పరిస్థితులు వచ్చారు తండ్రి. వాతావరణం ఎంతో చక్కగా నిర్మించారు. ఇందుకు చూపిస్తూ మరోసారి ఆయన నిమిడం మీరు రెండు చేతులు ఎత్తి ఆస్వాదించిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి లేండి. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతరమైన దేవుని సన్నిధి నూతన దంపతులకు మనందరికీ సదాకాలం నెమ్మది కలుగజేయను గాక. సమయంలో బాబు వచ్చి అందరికి థ్యాంక్స్ చెప్పి భోజనం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తారు. బాబు బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, మా తమ్ముడి వివాహానికి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించి మీ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని ఇంతవరకు మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. తర్వాత రిసెప్షన్ జరుగుతుంది. రిసెప్షన్లో వాళ్ళ ఫోటోలు తీసుకొని తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మీరు క్షేమంగా వెళ్ళాల్సింది మనం చేస్తాం. థ్యాంక్ యూ. మరి థ్యాంక్స్ ఆశిస్తులు తిరిగి మీ బహుమానాలు వారికి బహుకరించండి. అందరి కొరకు భోజనాలు మరి ఏర్పాటు చేసినారు. భోజనం చేయండి. మరి పెళ్లి కుమారుని పెళ్లి కుమారుడు కూడా ఫస్ట్ ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే సిస్టర్స్ మందిరంలో కూర్చొని భోజనం చేస్తారు. సిట్టింగ్ మందిరంలో. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప యేసయ్యా, ఎంత కృప యేసయ్యా. నా సేవకుడవైనా ఇశ్రాయేలు నేర్పరచుకొనినా యాకోబు నా స్నేహితుడైనా అబ్రహాం సంతానమా నా సేవకుడవైనా ఇశ్రాయేలు. తరము కాదే ప్రభువాని మహిమా తరము కాదే కొనియాడి పొగడెదను నిరతము నీ ప్రేమను
కొనియాడి పొగడెదను నిరతము నీ ప్రేమను ప్రభువా నీ మహిమా ఎన్నతరము కాదే ప్రభువా నీ మహిమా ఎన్నతరము కాదే విడువవు నీవు ఎన్నడును ఎడబాయవు మమ్ము ఏ మాత్రమును విడువవు నీవు ఎన్నడును ఎడబాయవు మమ్ము అందరి ప్రేమ మారినా అందరి ప్రేమ మారినా మారని నీ ప్రేమ నాకున్న చాలు మారని నీ ప్రేమ నాకున్న చాలు ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు ప్రభువా నీ మహిమా ఎన్నతరము కాదే ప్రభువా నీ మహిమా ఎన్నతరము కాదే ప్రత్యర్థి అపవాదిని ఎదురించి మరణము గావించితివి ఆత్మీయ ప్రత్యర్థి అపవాదిని ఎదురించి మరణము గావించితివి లోకము నుండి విడిపించితివి లోకము నుండి విడిపించితివి నిత్య రాజ్యమును నాకిచ్చుటకై నిత్య రాజ్యమును నాకిచ్చుటకై ఆత్మీయ జీవితం జీవింప నేర్పితివి ఆత్మీయ జీవితం జీవింప నేర్పితివి ప్రభువా నీ మహిమా ఎన్నతరము కాదే ప్రభువా నీ మహిమా ఎన్నతరము కాదే
ధరించును, ఆనంద కిరీటం ధరించును. అక్షయ కిరీటం ధరించును, ఆనంద కిరీటం ధరించును. నీతి కిరీటం ధరించును, నీతి కిరీటం ధరించును. భూషణ కిరీటము గానుండును, భూషణ కిరీటము గానుండును. దయా కిరీటం, సువర్ణ కిరీటం, దయా కిరీటం, సువర్ణ కిరీటం. ప్రభువా నీ మహిమా భిన్నతరము కాదే, ప్రభువా నీ మహిమా భిన్నతరము కాదే. కొనియాడి పొగడెదను నిరతము నీ ప్రేమను, కొనియాడి పొగడెదను నిరతము నీ ప్రేమను. ప్రభువా నీ మహిమా భిన్నతరము కాదే, ప్రభువా నీ మహిమా భిన్నతరము కాదే. దేవుని నమ్మిన సమస్తము సాధ్యం, నమ్ముట నీ వలనైనను చాలు. దేవుని నమ్మిన సమస్తము సాధ్యం, నమ్ముట నీ వలనైనను చాలు. నమ్మనిచో సర్వము వ్యర్థము, నమ్మనిచో సర్వము వ్యర్థము. నమ్మిన వారికి సమస్తము సాధ్యము, నమ్మిన వారికి సమస్తము సాధ్యము. దేవుని నమ్మిన సమస్తము సాధ్యము, నమ్ముట నీ వలనైనను చాలు. దేవుని ప్రేమించు వారందరికీ ఆయన సంకల్పము చొప్పున, దేవుని ప్రేమించు వారందరికీ ఆయన సంకల్పము చొప్పున. పిలువబడిన వారికి మేలులు, పిలువబడిన వారికి మేలులు. సమస్తము సమకూడి జరుగును ఎరుగు, సమస్తము సమకూడి జరుగును ఎరుగు. దేవుని నమ్మిన
సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైనను చాలు. జీవము లేని నీ హృదయములో జీవజల నది ప్రవహింపజేయును. జీవము లేని నీ హృదయములో జీవజల నది ప్రవహింపజేయును. జీవించుటకై నిన్ను ప్రేమించెను, జీవించుటకై నిన్ను ప్రేమించెను. జీవపు దాత నీలో నుండు, జీవపు దాత నీలో నుండు. దేవుని నమ్మిన సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైనను చాలు. మాట తప్పక నీ వాక్కు నెరవేర్చి కఠిన హృదయమున నీ ప్రేమ చిగురించి. మాట తప్పక నీ వాక్కు నెరవేర్చి కఠిన హృదయమున నీ ప్రేమ చిగురించి. ఇంపైన మాటలతో పాలించేవారుగా, ఇంపైన మాటలతో పాలించేవారుగా చిరకాలము మమ్ము దీవించు ప్రభువా. చిరకాలము మమ్ము దీవించు ప్రభువా. దేవుని నమ్మిన సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైనను చాలు. దేవుని నమ్మిన సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైనను చాలు. నమ్మనిచో సర్వము వ్యర్థము, నమ్మనిచో సర్వము వ్యర్థము. నమ్మిన వారికి సమస్తము సాధ్యము. నమ్మిన వారికి సమస్తము సాధ్యము. దేవుని నమ్మిన సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైనను. పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్.
స్తోత్రము చెల్లింతున్ వరములను సగితివి అన్యుడనై నిన్ను ఎరుగకయున్నాను ధన్యుని చేసితివి అన్యుడనై నిన్ను ఎరుగకయున్నాను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల వరములను సగితివి కృపవరములను సగితివి పాడెద దేవా నీ కృపలన్